అందరికీ నమస్కారం అండి. సువాసన ఘాటుదనంతో ఉండే పుదీనాతోటి ఒక రుచికరమైన పచ్చడి తయారు చేసుకుందామండి. పుదీనా పచ్చడి ఇలా చేస్తే కమ్మగా ఉండి వేడివేడి అన్నంలోకి, దోశ, ఇడ్లీ ఇంకా ఏ టిఫిన్లోకైనా చాలా చాలా సూట్ అయ్యే ఈ పుదీనా పచ్చడికి కావలసిన పదార్థాలు తయారీ విధానం చూద్దాం. ఒక వెడల్పాటి పాన్ పెట్టుకొని బాగా వేడైన తర్వాత ఒక 3 టేబుల్ స్పూన్లు నూనె వేసి వేడి చేసుకుందామండి. ఈ పచ్చడికి వేరుశనగ నూనె అయితే చాలా బాగుంటుంది. ఇలా వేడెక్కిన నూనెలో ఒక 3 టేబుల్ స్పూన్లు శనగపప్పు వేసుకుందామండి. శనగపప్పు కొద్దిగా ఫ్రై అయిన తర్వాత 1.5 టేబుల్ స్పూన్లు మినప్పప్పు, అలానే ఒక 3 టేబుల్ స్పూన్లు ధనియాలు వేసుకొని ఫ్లేమ్ను మీడియం చేసుకుని ఈ 3 కొద్దిగా రంగు మారే వరకు ఫ్రై చేసుకుందాం. పుదీనా జీర్ణక్రియకు, గొంతు నొప్పి, జలుబు, దగ్గు వంటి సమస్యల్ని నివారిస్తుందండి. ఇప్పుడు ఒక స్పూన్ జీలకర్ర కూడా వేసుకుని దాన్ని కూడా ఫ్రై చేసుకుందాం. అలానే పుదీనా మౌత్ ఫ్రెషనర్గా కూడా పనిచేస్తుంది. ఇప్పుడు మనం ఒక 8 ఎండుమిరపకాయలు, ఒక 9 పచ్చిమిరపకాయలు వేసుకుని వీటన్నింటినీ పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకుందాం. మీరు కావాలనుకుంటే ఇంకా కారం పెంచుకోవాలనుకుంటే పచ్చిమిరపకాయ, ఎండుమిరపకాయ రేషియో పెంచుకోండి. ఇలా బాగా ఫ్రై అయిన వాటిలో ఒక 3 మీడియం సైజు టమాటోలు ముక్కలుగా చేసుకున్నవి, అలానే ఒక పెద్ద ఉల్లిపాయ క్యూబ్స్గా కట్ చేసుకున్న ముక్కలు వేసి వీటిని కొద్దిసేపు వేయించుకుందాం. ఇలా వేగుతున్న దానిలో ఒక పెద్ద నిమ్మకాయ సైజు అంత చింతపండు కూడా వేసుకుని వీటన్నింటినీ బాగా మగ్గే వరకు మగ్గించుకుందాం. ఇలా మగ్గుతున్న దానిలో మన రుచికి సరిపడినంత ఉప్పు కూడా వేసుకుని ఒక్కసారి బాగా కలిపి ఒక 2 సెకండ్ల పాటు వదిలేద్దామండి. 2 సెకండ్ల తర్వాత మనం శుభ్రంగా కడిగి పెట్టుకున్న 2 కట్టల పుదీనా వేసుకుని ఈ పుదీనా అంతా తాలింపులోకి కలిసేలాగా కలుపుకుందాం బాగా. ఇలా బాగా కలిసి పుదీనాలో నీరంతా పోయిందండి. బాగా మగ్గిన ఈ పచ్చడిలో ఇంకొద్దిసేపు లో ఫ్లేమ్లో పెట్టి మరొక 3 నిమిషాల పాటు మగ్గించుకుందాం బాగా. ఇంకా పచ్చివాసన ఉంటే పోతుంది పుదీనా ఆకులోని. ఇలా 3 నిమిషాల పాటు మగ్గించుకున్న తర్వాత పచ్చడి మొత్తం బాగా మగ్గిపోయిందండి. ఈ మగ్గిన దాన్ని చల్లారించి మిక్సీ జార్లో వేసుకుని నీళ్లు లేకుండా మెత్తగా రుబ్బుకుందాం. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకుని దానిలో ఒక నిమ్మకాయ సైజు అంత బెల్లం తురుము వేసుకుందాం. బెల్లం వేసినందుకు పచ్చడి బాగా షైనింగ్గా అవుతుందండి. చాలా రుచిగా కూడా ఉంటుంది. వద్దనుకుంటే స్కిప్ చేసేయండి. ఇలా చల్లారిన పుదీనా మొత్తం వేసుకొని మూత పెట్టి నీరు లేకుండా మిక్సీ చేసుకుందాం. చక్కగా మంచి షైనింగ్తో మెల్లమెల్లా మెరుస్తూ ఉన్న పుదీనా పచ్చడి రెడీ అయిపోయిందండి. దీనికి మళ్ళీ తాలింపు కూడా పెట్టుకోవాలి. ఇది పెద్ద మొత్తంలో చేసుకున్నాం కనుక ఒక 15 రోజుల వరకు నిల్వ ఉంటుందండి. కానీ మీరు ఫ్రిడ్జ్లో పెట్టుకొని వాడుకోవచ్చు. ఇప్పుడు దీనిలోని ఒక 4 టేబుల్ స్పూన్లు వేరుశనగ నూనె వేసి బాగా వేడైన తర్వాత ఒక గుప్పుడంత వెల్లుల్లి రెమ్మలు తొక్క తీసినవి వేసుకుని వాటిని కొద్ది రంగు మారే వరకు ఫ్రై చేసుకుందాం. ఇలా బాగా వేగిన వాటిలో ఒక స్పూన్ ఆవాలు, ఒక స్పూన్ మినపప్పు, ఒక పావు స్పూను, ఒక 10 మెంతులు వేసుకుని వీటన్నింటినీ బాగా ఫ్రై చేసుకుందాం. ఇలా ఫ్రై అవుతున్న దానిలో ఒక 3 రెమ్మల కరివేపాకు కూడా వేసి కొద్దిసేపు వేగిన తర్వాత ఒక 2 టేబుల్ స్పూన్లు కారం కూడా వేసుకుని ఒక్కసారి కలిపి స్టవ్ ఆఫ్ చేసేసుకుందామండి. ఇలా తయారు చేసుకున్న పచ్చడంతా ఈ తాలింపులో వేసి
తాలింపు మొత్తం పచ్చడిలో బాగా కలిసేలాగా కలుపుకుని ఒక బౌల్లోకి తీసుకుందామండి. గుమగుమలాడుతున్న ఆరోగ్యకరమైన చాలా ఈజీగా చేసుకునే పుదీనా పచ్చడి రెడీ అయిపోయిందండి. ఇప్పుడు దీన్ని మనం ఒక బౌల్లోకి తీసుకుందాం. ఈ పుదీనా పచ్చడి మనం చేసినప్పుడు ఏ టేస్ట్లో ఉందో అలాగే 15 రోజుల పాటు మనం ఫ్రిడ్జ్లో పెట్టుకొని వాడుకుంటే అదే రుచితో ఉంటుందండి. అన్ని రకాల టిఫిన్స్లోకి సూట్ అయ్యే వేడి అన్నంలోకి కొద్దిగా నేతితో తింటే ఇంకో 2 ముద్దలు ఎక్స్ట్రానే తింటామండి. అంత రుచికరమైన ఈ పుదీనా పచ్చడి చాలా సులువుగా చేసుకునే విధానం మీకు నచ్చిందని అనుకుంటున్నానండి. నచ్చితే ఒక లైక్, ఒక కామెంట్ మీ ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయటం మర్చిపోకండి.